నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ సరిగ్గా ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ ను కొత్త టెన్షన్లు చుట్టుముడుతున్నాయా లక్షల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు నిజమేనంటూ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రతిపక్షాలకు మరో బ్రహ్మాస్త్రం దొరికినట్లయిందా ఎన్నికల టైంలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కొక్కటిగా లోపాలు బయటపడడం హాట్ టాపిక్ గా మారింది ఇలా వరుసగా ఘటనలు గులాబీ శిబిరంలో కలవరాన్ని పెంచుతున్నాయనే టాక్ వినిపిస్తుంది అంతేనా ఇవే ఇప్పుడు ప్రతిపక్షాలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయి అనేది విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట మరి రానున్న ఎన్నికల్లో ఈ ఘటనలే ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలు కానున్నాయా ఈ విషయంపై అధికార బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్ గా ఉంది డ్యామ్ సేఫ్టీ రిపోర్టు ఎన్నికల్లో ఎంత మేర ప్రభావం చూపనుంది టేక్ ఎ లుక్ తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు ఈసారి గడ్డు పరిస్థితులు తప్పేలా కనిపించడం లేదు ఓవైపు కాంగ్రెస్ బీజేపీలు బలంగా ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రచారంలో దూసుకుపోతున్నాయి కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని మంచి శకునాలు ఎదురవుతాయనుకున్న కేసీఆర్ టీంకు మాత్రం వరుసగా షాకులు ఎదురవుతున్నాయి ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో కాస్త ముందున్నా పరిస్థితులు మాత్రం అనుకూలించడం లేదు ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది మొన్నటికి మొన్న మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటన మరవకముందే అన్నారం బ్యారేజ్ లీకేజ్ ఘటన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే ఎక్కువ ధాన్యం పండుతోందని ఎన్నికల ప్రచారంలో బలంగా చాటి చెప్పాలనుకున్నారు కానీ సరిగ్గా ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజీ ఘటనలతో గులాబీ శిబిరంలో టెన్షన్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది మరోవైపు మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ప్రాజెక్టు డిజైన్ క్వాలిటీ ప్లానింగ్ నిర్మాణంలో లోపాలున్నట్లు తేల్చడంతో అధికార బీఆర్ఎస్ ఏం చేయాలో పాలుపోక తికమక పడుతోందని అంటున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన సంచలన నివేదికలో ఏముందనే విషయాన్ని పరిశీలిస్తే ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నివేదికలో స్పష్టంగా చెప్పారు ఈ మేరకు 4 పేజీల నివేదికలో షాకింగ్ నిజాలు వెల్లడించింది అథారిటీ అంతేకాదు బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదికలో స్పష్టం చేసింది పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం మాత్రమే కారణం కాదని ప్రాజెక్ట్ డిజైన్ ఒకలా ఉంటే నిర్మాణం మరోలా జరిగిందని తేల్చింది బేస్మెంట్ నిర్మాణంలో వాడిన మెటీరియల్ కూడా నాణ్యత లేదని ధృవీకరించింది ఏడో బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాలని సూచించింది అన్ని పిల్లర్లు అలాగే ఉంటే మొత్తం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని ఆదేశించింది అప్పటి వరకు మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో నీళ్లు నిలపొద్దని స్పష్టం చేసింది అంతేకాదు కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరకొర సమాచారం అందించిందని తాము అడిగిన 20 అంశాలకు 11 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తన నివేదికలో ఆరోపించింది ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా తమకు ఉంటుందని డ్యామ్ అథారిటీ పేర్కొనడం ఇక్కడ గమనించాల్సిన విషయం అయితే కేవలం మేడిగడ్డకే కాదు ఇదే ప్రాజెక్టులో ఉన్న అన్నారం సుందిళ్ల బ్యారేజ్లకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉందని నివేదికలో స్పష్టంగా చెప్పారు మరోవైపు ఇప్పటికే అన్నారం బ్యారేజీలో 2 ప్రాంతాల్లో వాటర్ లీక్ అవుతోంది సుందిళ్ల నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి కంప్లైంట్ లేదు కానీ వీటి విషయంలో ముందు జాగ్రత్త తీసుకోకపోతే ఈ 2 ప్రాజెక్టులు కూడా ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు
అయితే మేడిగడ్డకు ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు ఆ పిల్లర్స్ను మళ్లీ సెట్ చేయాలి అంటే ప్రాజెక్టులో నీటి ప్రవాహాన్ని ఆపాలి. నిజానికి ఇది చాలా పెద్ద టాస్క్. జరగరానిది జరిగి ఇదే సమస్య ముందు ఉన్న 2 బ్యారేజీల్లో కూడా ఉత్పన్నమైతే ఎలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొత్తానికి ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మరోవైపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఈ నివేదిక ఇప్పుడు ప్రతిపక్షాలకు మరో బ్రహ్మాస్త్రంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్పై డైరెక్ట్ అటాక్ చేస్తున్నాయి. ప్రపంచంలో ఏ నాయకుడు చేయనంత గొప్ప పని చేసినట్లుగా కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్ నాయకులంతా ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నారని ముప్పేట మాటల దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఇదే అంశంపై బీఆర్ఎస్ సర్కార్ ఇరుకున పెడుతూ నిప్పులు చెరుగుతున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ కాళేశ్వరం అంశాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లలో కుంగుబాటులో బట్టబయలైందని నిప్పులు చెరిగారు. आप जानते हो कि तेलंगाना में चुनाव है और लड़ाई दोराला तेलंगाना और जनता के बीच में है. ఈ రోజు మన అందరికీ తెలుసు ఇక్కడ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికలు ఈ రోజు దొరల తెలంగాణ అదే విధంగా సామాన్య ప్రజానికానికి సంబంధించి ప్రజల తెలంగాణలో జరుగుతా ఉన్న ఈ యుద్ధం అని మేము చెప్తా ఉన్నాం. और यहां पे दोराला तेलंगाना का सबसे बड़ा चिन्ह है. ఈ రోజు ఇక్కడ దొరల తెలంగాణకు సంబంధించి ప్రధానమైన అంశం. तो मैं अपनी आंखों से इस चिन्ह को देखना चाहता था. ఈ రోజు నేను ప్రత్యేకంగా నా కళ్ళ ద్వారా ఇక్కడ జరుగుతా ఉన్న మోసాలు, అన్యాయం చూడాలని వచ్చాను. तेलंगाना की जनता से 1 लाख करोड़ रुपया यहां चोरी किया गया था. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సంపద 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది. और यहां पे किसी का फायदा नहीं हुआ है. ఇక్కడ ఎవరికి కూడా లాభం జరగలేదు. इसलिए मैं अपनी आंखों से देखना चाहता था यहां हुआ क्या है. అందుకోసమే నేను సొంతగా వచ్చి నా కళ్ళ ద్వారా నేను చూడదలుచుకున్నాను ఇక్కడ ఏమైందని. यहाँ पे हमारे जो वर्कर्स हैं, ये आप बिल्कुल सही कह रहे हो, ఇక్కడ कलेश्वरम टीआरएस पार्टी का एटीएम है. ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సోదరులు పెట్టిన బోర్డుల ద్వారా కాళేశ్వరం పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏటీఎం గా మారిందని. मगर इसको आप थोड़ा बदलो, इसमें आप लिखो कलेश्वरम केसीआर का एटीएम है. ఇది కొద్దిగా మార్పు చేసి కాళేశ్వరం కేసీఆర్ గారికి ఏటీఎం అని చెప్పదలుచుకున్నాం. और केसीआर के परिवार का एटीएम है. కేసీఆర్ కుటుంబం ఏటీఎం అని. और इस एटीएम को चलाने के लिए तेलंगाना के सारे परिवार 31,500 रुपए हर साल 2040 तक देंगे. ఈ రోజు వారి కుటుంబ పరంగా మారిన ఏటీఎం ప్రతి కుటుంబం 31,500 రూపాయలు రాబోయే కాలంలో అనేక సంవత్సరాలు అనునిత్యం మనం ఇతర రూపంలో చెల్లించాల్సిన महिलाएं. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాళేశ్వరానికి కర్తా కర్మాక్రియ అన్నీ తానే అని చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరంలో అవినీతి పూర్తిగా బట్టబయలవుతోందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులపై తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాళేశ్వరంలో నిర్మించిన మేడిగడ్డ గురించి ఇప్పుడు మనం ప్రధానంగా ప్రస్తావించుకుంటున్నాం. మేడిగడ్డ బ్యారేజ్కు డ్యామ్కు ఉన్న తేడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. డ్యామ్ అంటే నీటిని నిల్వ చేసేది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో దాదాపుగా 300 టీఎంసీలు నీటిని నిల్వ చేయడానికి
అవసరమైన నిర్మాణం నాగార్జున సాగర్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కట్టింది. శ్రీశైలం సాగర్ డ్యామ్ ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు కింద విద్యుత్ ఉత్పత్తి నీటి నిల్వలు చేయడానికి శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించింది. ఇప్పుడు కాళేశ్వరం మీద నిర్మించిన మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిళ్ళ కావచ్చు, ఇవన్నీ బ్యారేజ్లు అంటే వచ్చే నీళ్లను క్రమబద్ధీకరించి కిందికి వదలడమే. ఇవి డ్యామ్లు కావు. డ్యామ్ అంటేనేమో నీటి నిల్వలు చేసే వాటిని డ్యామ్ అంటాం. వచ్చే వరదను క్రమబద్ధీకరించి లిఫ్ట్ చేసుకోవడానికి అవసరమైన విధంగా చేసి గేట్లు పెట్టి కిందికి నీళ్లు వదులుకుంటూ పోయే వాటిని బ్యారేజ్ అంటాం. ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్ కానీ, అన్నారం బ్యారేజ్ కానీ, సుందిళ్ళ బ్యారేజ్ కానీ వీటిని ప్లానింగ్ చేసిన విధానం కానీ, ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 4 అంశాలకు సంబంధించి ఒక ప్రాజెక్టును నిర్మించుకున్నప్పుడు వినియోగించుకునే విధానంలో పాటించవలసిన ఆలోచన. వాస్తవంగా ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడితే మేడిగడ్డలో నిర్మాణం కోసం చేసిన ప్లానింగ్ వేరు, ప్లానింగ్ ప్రకారము డిజైన్ చేయలేదు, డిజైన్ల ప్రకారం నిర్మాణం జరగలేదు, నిర్మాణం ప్రకారము నిర్వహణ జరగలేదు. ఇవన్నీ కలిసి మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది. మొత్తంగా కాళేశ్వరంలో కేసీఆర్ యొక్క ధనదాహానికి, కేసీఆర్ యొక్క అవినీతికి మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపం పండింది. ఇదిలా ఉంటే బీజేపీ నేతలు కూడా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్లు బ్యారేజ్ దగ్గరికి వెళ్లి బ్యారేజ్లో దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత అన్నారం దగ్గర ఉన్న సరస్వతి బ్యారేజ్ని కూడా సందర్శించారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ కుంగుబాటు గురించి మాట్లాడకూడదనే ఉద్దేశంతో తాము ఇప్పుడు ప్రాజెక్టును సందర్శించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు అనుమానాస్పదంగా మారిందన్నారు. ప్రజల పన్నులతో కట్టిన జాతీయ సంపద ఈ ప్రాజెక్టు అని, అందుకే దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ ఇంజనీరింగ్ పుస్తకాలు చదవలేదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ యొక్క డ్యాము పూర్తిగా మరి అన్ని పిల్లర్స్ ఏ రకంగా ఫౌండేషన్ స్టోన్ వేశారు, పిల్లర్స్ కింద ఉన్నటువంటి సింగిల్ స్టోన్ ఏ రకంగా దెబ్బతిన్నది, సింగిల్ స్టోన్ పెట్టడానికి వీలేదు. ఈరోజు సాయిల్ ఏ రకంగా ఉంది, ఉపయోగించినటువంటి శాండ్ ఏ రకంగా ఉపయోగించారు, క్వాలిటీ శాండ్ ఉపయోగించారా లేదా, వేసినటువంటి సింగిల్ స్టోన్ ప్రతి పిల్లర్ కింద ఒక సింగిల్ స్టోన్ వేశారు. దాని కారణంగా ఆ స్టోన్ దెబ్బతింటే టోటల్ పిల్లరే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఏవైతే కుంగిపోయినటువంటి పిల్లర్స్ ఉన్నాయో, ఏవైతే క్రాక్స్ వచ్చినటువంటి పిల్లర్స్ ఉన్నాయో, మిగతా పిల్లర్స్ కూడా అదే రకమైనటువంటి ఇంజనీరింగ్ వాడారు కాబట్టి, అదేమైనటువంటి మెటీరియల్ వాడారు కాబట్టి, మెయింటెనెన్స్ కూడా సేమే ఉంది కాబట్టి మొత్తం ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా ఉండేటువంటి అనుమానం ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిపుణులు వెలుబుచ్చిన విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. అన్నారం బ్యారేజ్ కూడా అదే పరిస్థితి ఉంది. అన్నారం బ్యారేజ్ కింద ఈరోజు పిల్లర్స్ నుంచి వాటర్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు దీని క్వాలిటీ ఏ రకంగా ఉంది మనమందరం అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇంత డబ్బు మరి అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టు ఈరోజు ప్రశ్నార్థకంగా మారడం, ఇందులో ఉన్నటువంటి 10 టీఎంసీల వాటర్ను తీసేయడము, ఈరోజు వాటర్ లేదు, ఇక్కడ వస్తున్నటువంటి వాటరు కిందికి వెళ్తున్న తప్ప 1 టీఎంసీ వాటర్ కూడా స్టోర్ చేసే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఈరోజు ఏమైపోతుందో తెలియని పరిస్థితులు ఉన్నది. కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు ఎంతో కష్టపడి ప్రజలు తమ చెమటతో మరి పన్నులు కడితే, తాము సంపాదించిన డబ్బుతో పన్నులు కడితే, ఆ పన్నులతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే 30-40 వేల 2014లో మరి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 30,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పనాయిత చెవెళ్ళ దానికి ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత 2014లో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 40,000 కోట్లతో అంచనా వేశారు. తీరా ప్రాజెక్టు 1,30,000 కోట్లు కావాలన్నారు. కాబట్టి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు
బడ్జెట్ పెంచి ఎన్హాన్స్ చేసి నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ బ్యారేజ్ ఏవైతే ఉన్నాయో చాలా ముఖ్యమైనటువంటి కాళేశ్వరానికి ఈ మేడిగడ్డ బ్యారేజ్ చాలా లైఫ్ లైన్ లాంటిది. ఈ మేడిగడ్డ డ్యామ్ దెబ్బతింటే మిగతా డ్యాములన్నీ కూడా అప్ టు సిద్దిపేట అప్ టు గజ్వేల్ వరకు నిర్మించినటువంటి మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు అన్నీ కూడా డ్యాములన్నీ కూడా నిరుపయోగంగా మారుతాయి. ఏదైతే లైఫ్ లైన్గా ఉన్నటువంటి మేడిగడ్డను ఎక్కడైతే వాటర్ స్టోర్ చేసి గోదావరి నుంచి దాన్ని మనం డ్యామ్లకు లిఫ్ట్ చేస్తామో ఇదే పోయినప్పుడు మిగతా మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా నిరుపయోగంగా మారేటువంటి ప్రమాదం. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది రాష్ట్ర ప్రజలు కానీ ఇంజనీర్స్ కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ఎన్నికల ముఖ చిత్రాన్నే మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై అన్ని పార్టీల ఎన్నికల ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగానే హీటెక్కే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ పనితీరుకు కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలే నిదర్శనమని, మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు తమ గొప్పతనంగా చెప్పుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎంత కవర్ చేసుకునేందుకు ప్రయత్నించినా బీఆర్ఎస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని పార్టీలన్నీ ఎప్పటినుంచో ఆరోపిస్తుండగా ఇప్పుడు తాజా పరిణామాలతో గులాబీ దళంలో తీవ్ర ఆందోళనకు గురవుతోందట. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న సందేహంతో మౌనంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తోంది. 1,00,000 కోట్ల ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టు దెబ్బతినడం దేనికి నిదర్శనం అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మీద మొదటి నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లను పక్కకు తోసేసి ప్రాజెక్టు సొంతంగా డిజైన్ చేశానంటూ కేసీఆర్ చెప్పుకున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అంతేకాదు దీనికి అదనంగా టీఎంసీలు జత చేస్తున్నామని చెప్పి మరిన్ని అప్పులు తెచ్చారనే విమర్శలున్నాయి. ఈ ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం లాగా మారిందని మొదటి నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉన్నాయి. బీజేపీ నాయకులైతే కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని పలుమార్లు బహిరంగంగానే చెప్పేశారు. అయితే మొన్న మేడిగడ్డ కుంగడం, తాజాగా అన్నారంలో లీకేజీలు బయటపడిన తర్వాత ఈ ఎత్తిపోతల పథకం నాణ్యత ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నలు తెలంగాణ సమాజాన్ని ఆలోచనలో పడేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై విపక్షాలు ఒక రేంజ్లో విరుచుకుపడుతుంటే కనీసం కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉండనే టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతో ఎవరూ మాట్లాడేందుకు సాహసించడం లేదంటున్నారు. దీంతో కీలకమైన ఎన్నికల వేళ వెలుగు చూసిన ఈ ఉదంతాలు అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.